అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సత్యాస్ రాయలసీమ రెసిపీస్. ఈ రోజు నాది 100వ రెసిపీ అండి. అందుకని చెప్పి స్పెషల్ గా వెజిటబుల్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. నా ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇలాగే నా ఛానల్ ని ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు నాకు తెలిసినవన్నీ రెసిపీస్, కొత్త కొత్త రెసిపీస్ కూడా మీకు చేసి చూపిస్తాను. ఈరోజు స్పెషల్గా వెజిటబుల్ దమ్ బిర్యానీ, ఇంకా స్పెషల్గా మీకోసం అని చెప్పి తందూరి ఫ్లేవర్తో చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని నాకు ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెజిటబుల్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బాసుమతి బియ్యము 3 గ్లాసులు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అంటే నేను 3 గ్లాసులు తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అంతా 4 మనుషులకు సరిపోతుంది. మీరు తక్కువ కావాలంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఇవి అరగంట నానిన తర్వాత కుక్కర్లో సపరేట్గా మనం అన్నం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి 1 కప్పు ఆలుగడ్డ ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ఇట్లా నేనంటే ఈ రకంగా తరిగినాను, కట్ చేసుకుని బాగుంటాయని చెప్పి. బీన్స్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, క్యారెట్ అరకప్పు, బఠానీలు 1 చిన్న కప్పుతో తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కాకుండా ఇవన్నీ కూడా మనము ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉడికిచ్చి పెట్టుకోవాలన్నమాట. రుచికి సరిపడా మెత్త ఉప్పు, 2 స్పూన్ల మిరప్పొడి, 1/2 చెంచా పసుపు పొడి, 1/2 చెంచా చెక్క లవంగాలు పొడి చేసి ఉండేది. ఇది అంటే నేను ఇంట్లోనే పొడి చేసి పెట్టుకుంటాను. ఇది అంటే దేనికైనా బిర్యానీకి కానీ, పులావ్ కానీ, మనం కూరల్లో కానీ వేస్తే బాగుంటుంది. చెక్క ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని చెప్పి. ఇవి 4-5 బిర్యానీ ఆకులు, 1 కప్పు బాగా చిక్కగా జిలికిన పెరుగు, తగినంత నూనె, 3 నిమ్మకాయలు, ఇవి అల్లం ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, 7-8 పచ్చిమిరపకాయలు. కారం తక్కువ తింటే మీరు కొంచెం కారం తక్కువ వేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అంటే నేను అల్లం వెల్లుల్లిపాయలు ఫ్రెష్ కావాలని చెప్పి ఇట్లా మిక్సీకి వేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దొరుకుతుంది, కానీ అది వేయను నేను. ఇదైతే బాగా ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించి దాంట్లోకి నూనె వేసుకోవాలి. తగినంత నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అప్పుడు 2 సమానంగా వేగుతాయి అన్నమాట, ఉల్లిపాయలు క్యాప్సికమ్. ఒక 5 నిమిషాలు బాగా వేయించుకుందాం, పచ్చివాసన అంతా పోయే వరకు. అప్పుడు బాగుంటుంది. మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు ఉడికిచ్చే పని లేదు, అందుకని చెప్పి నేను కూరగాయలతో పాటు ఉడికించలేదు. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇవి కూడా వేసేస్తే వేగిపోతాయి, తొందరగా వేగిపోతాయి క్యాప్సికమ్ కాబట్టి మనం ఉడికించుకునే పని లేదు, ఇట్లా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు క్యాప్సికమ్ అన్ని బాగా వేగిపోయాయి. మంట కొద్దిగా తగ్గించుకొని దాంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చెక్క లవంగాల పొడి వేసుకొని, అట్లా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పసుపు, మిరప్పొడి, తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. అప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలకంతా ఈ ఉప్పు, మిరప్పొడి, పసుపు అంతా బాగా పట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి
మనం ముందుగా తీసి పెట్టుకున్న పెరుగు కూడా వేసుకోవాలి. అట్లే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా వేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా బాగా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు చూస్తున్నారు కదా నూనె ఎంత బాగా పైకి తేలింది, అంటే మన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అదంతా పచ్చివాసన అంతా పోయింది, నూనె అంతా పైకి తేలి బాగా వేగిపోయింది అనమాట. మనం దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి, అట్లా నిమ్మరసం కూడా వేసి, 3 నిమ్మకాయలు అని చెప్పాను కదా చూపించాను, ఈ నిమ్మరసం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా కూరగాయ ముక్కలకు బాగా పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు ఈ మసాలా అంతా కూరగాయలకు బాగా పడుతుంది, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది కదా, మంచి వాసన వస్తుంది, అసలు చూస్తుంటే చేస్తుంటే తినాలనిపిస్తుంది నాకైతే, అట్లుంది. ఒక 2-3 నిమిషాలు ఇది బాగా ఉడికిద్దాము దీంట్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా నూనె ఎంత బాగా పైకి తేలింది, అంటే కూరగాయలంతా మసాలానంతా బాగా పట్టుకున్నాయి, నూనె బాగా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము. మనము ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ దమ్ బిర్యానీ, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా బాగుంటుంది టేస్ట్. అదిగాక మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఏమంటే ఇది నా 100వ రెసిపీ అనమాట. అంటే 100 రెసిపీలు చేశాను, అందు గురించి ప్రత్యేకంగా మీ గురించి నేను స్పెషల్గా దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను మీకోసం అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చేసుకొని నాకు చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు ఈ మసాలా కూర అంతా ఏం చేద్దామంటే కొద్దిగా ఉంచి ఈ గిన్నెలో మొత్తం వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనము ఈ గిన్నెలో కొద్దిగా కూర పెట్టుకొని ఒక బౌల్లోకి అంతా తీసేసాను, ఎందుకంటే ఇప్పుడు ఒక లేయర్లా పొయ్యి అట్లే సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఒక లేయర్ మాది పెట్టుకొని మనం దాంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ అంతా ఒక లేయర్ లాగా వేసి మళ్ళీ దానిపైన కూర వేసి అట్లా దమ్ చేసుకుందాం అన్నమాట. దాన్నే దమ్ అంటారు. అప్పుడు మనకు బాగా అవుతుంది అనమాట బిర్యానీ. ఇట్లా అంతా ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసి, చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత బాగా అయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద ఒకటి బటర్ వేసుకొని అట్లా పుదీనా ఆకులు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఇప్పుడు దాని మీద మనము మసాలా కూర అంతా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇట్లా ఒక లేయర్ లాగా వేసుకుందాము. వేసుకొని మళ్ళీ దానిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలన్నమాట, అప్పుడే మనకు దమ్ అవుతుంది. చూడండి అసలు ఎంత బాగా అవుతుంది కదా అసలు. ఇప్పుడు రైస్ వేస్తాను, ఇంకో లేయరు ఇట్లా అన్నమాట. అసలు చాలా బాగుంటుంది బిర్యానీ అయితే, అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు, అస్సలు వదిలిపెట్టారు. మీరు తప్పకుండా చేసుకోవాలి, నాకు ఖచ్చితంగా చెప్పాలి కామెంట్లో ఎట్లా ఉందో. ఇట్లా ఇది ఒక లేయర్ మాది ఇట్లా వేసుకోవాలన్నమాట, అప్పుడు చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా అవుతుందో, మీరు లాస్ట్ వరకు చూడండి, అసలు చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు బటర్ వేసుకుందాం కొద్దిగా, అట్లనే కొద్దిగా పుదీనా ఆకులు, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పొయ్యి మాత్రం సిమ్లోనే పెట్టేసి మనం ఇట్లా వేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు చాలా బాగా అవుతుంది అనమాట. ఈ బటర్ అంతా కూడా మనకు కరిగిపోయి టేస్ట్ అనేది
చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఒక లేయరు రైస్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. అట్లా మొత్తం రైస్ వేసుకున్నాక ఇప్పుడు మిగిలిన కూర మొత్తం వేసేసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నా మీకు చూపిస్తాను. ఇంకా చాలా బాగుంటుంది ఇది ఎట్లా చేయాలో వెరైటీగా. ఇప్పుడు ఒకటి బటర్ పీస్ వేసుకొని అట్లే ఇంకొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మనము ఈ రైస్ వేసేసుకుంటే ఇప్పుడు ఇంకా వేసే రైస్ అంతా అయిపోతుంది. కూర కూడా మొత్తం వేసేసాం కాబట్టి చూడండి ఎంత బాగా పొడి పొడి పొడిలాడుతుంది అసలు రైస్ కదా. ఇట్లా ఉంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము రైస్ అంతా ఇట్లా వేసుకున్నాం కదా, దీనిపైన ఇంకొద్దిగా పుదీనా ఆకులు అట్లే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. అంటే ఇవి వేస్తే కానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీకు స్పెషల్గా ఒకటి చూపిస్తాను, తందూరి ఫ్లేవర్ అన్నమాట. మనకు బిర్యానీకి ఎట్లా వస్తుంది అని చెప్పి మీకు చూపిస్తాను. మనము ఒక స్టీల్ కప్పు తీసుకొని దీనికి మధ్యలో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇట్లా మనము 2-3 బొగ్గులు తీసుకొని గ్యాస్ పై మీద పెట్టుకుంటే ఇవి నిప్పులు అవుతాయి బాగా ఎర్రగా. అవి దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని దానిపైన నెయ్యి వేసి దానిపైన ఇట్లా నెయ్యి వేయాలన్నమాట. వేస్తే అప్పుడు అసలు దాని స్పెషల్ ఫ్లేవరు అసలు వాసన అయితే అప్పుడు దమ్ బిర్యానీ అయితే ఎంత సూపర్గా ఉంటుందంటే మీరు అసలు ఇది చేసుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట అది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఇట్లంతా పెట్టేసి సిల్వర్ ఫాయిల్ పెట్టి ఒక మూట పెట్టేసి దాన్ని బాగా కవర్ చేసేసి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసేయాలన్నమాట. చేసి మనం దాని మీద ఒకటి వెయిట్ పెట్టాలి. అంటే మీ ఇంట్లో ఏముంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా చిన్న రోల్ పెట్టాను. ఇట్లా పెట్టుకున్నామంటే మొత్తం దమ్ అవుతుంది అనమాట. అసలు ఆ నెయ్యి బొగ్గులు వేసి నెయ్యి వేయడం వలన ఆ తందూరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తినేటప్పుడు మీరు ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటే కానీ అసలు అది అంటే మీకు అర్థం కాదు. అది చెప్పడం కంటే కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 5 నుంచి ఒక 10 నిమిషాల సేపు ఇట్లా సిమ్ పెట్టి పూర్తి పొయ్యి పెట్టుకుంటే అప్పుడు మనకు దమ్ బిర్యానీ అయిపోతుంది. అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ గిన్నె తీసేసి ఒకసారి బిర్యానీ అంతా బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, అబ్బా మంచి వాసన వస్తుంది. అసలు ఈ పొగ అంతా ఈ రైస్ పట్టుకొని అసలు తందూరి ఫ్లేవర్ లాగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది. చాలా బాగా అయింది. అసలు మీరు తప్పకుండా చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఇట్లా కలపకూడదు మనము. అంటే అక్కడక్కడ వైట్ రైస్ ఇట్లా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. చూడండి ఎంత బాగా అయింది కదా. అసలు మొత్తం అంత బాగా కలపకుండా ఇట్లా లైట్ కలుపుకొని మనము తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దమ్ బిర్యానీ అయిపోయింది. మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు వేడివేడి దమ్ బిర్యానీ విత్ తందూరి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది. అట్లే దీనికి
రైతాతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనము పైన కొద్దిగా కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేసుకుంటే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అట్లే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా చేసుకొని, ఈ దమ్ బిర్యానీ రెసిపీని తప్పకుండా చేసుకొని నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.